ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో మాస్క్ మ్యాన్ సైలెంట్‌గా ఉన్నాడని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే తెలియజేయండి. మొదటిసారి టెనెంట్స్ నుంచి ఓనర్‌గా అడుగుపెట్టిన భరణ్య గారు. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. మొత్తం మాట్లాడుకుందాం క్లియర్‌గా. వెల్కమ్ టు మిస్టర్ ట్రెండింగ్. నా పేరు నటరాజ్. అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి యాస్ యూజువల్‌గా సాంగ్ నాగ్ సార్ వచ్చారు. వెల్కమ్ టు ఆదాబ్ అందరికీ నమస్కారం పెట్టారు. అంతా మంచిగా అనిపించింది. ఓకే. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక అందరూ హౌస్‌మేట్స్ అందరూ లోపలికొచ్చేసిన తర్వాత లివింగ్ ఏరియాలోకొచ్చేసిన తర్వాత 4 బాక్సులున్నాయి. నన్నైతే అన్ని బాక్సులు పగలగొట్టారు. ఇంకొన్ని బాక్సులయితే మిగిలిపోయినియి. ఆ బాక్సులొచ్చేసరికి తనుజ గారిని లేపి 1 గాని, 4 గాని ఈ రెండిట్లో ఏది చూజ్ చేసుకుంటామని అడిగితే, సార్ నేను 4 చూజ్ చేసుకుంటాను. 4 ఓపెన్ చేయగానే ఇట్స్ ఎన్ ఎంప్టీ. ఎంప్టీ బాక్స్ ఓపెన్ చేశారు. ఎంప్టీ బాక్స్ వచ్చింది కాబట్టి మన బిగ్ బాస్ గారు డెసిషన్ అనేది మీకే వదిలేశారు. ఏవైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే, క్వెషన్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవాలని వదిలేస్తే, అప్పుడు తనుజ గారు "ఏం లేదు సార్ హరీష్ గారిది ఒకటే సార్" అంటే, "అది నిన్న అయిపోయిందమ్మా. దాని గురించి కాదు ఇంకేమున్నాయి ఇష్యూస్" అంటే, "ఇంకేం లేవు సార్." ఓకే. ఓకే. కూర్చుండిపో అని చెప్పారు. ఆ తర్వాత దమ్ము శ్రీజ లేసారు. "ఏంటమ్మా" అని అడిగితే, "సార్ నా వాయిస్ కొంచెం ఇరిటేటింగ్‌గా ఉంటుంది అని అంటున్నారు సార్. అది నా స్వభావమే అంతా" అన్నట్టు ఆవిడ ఒకటి స్టేట్మెంట్ అయితే ఫార్వర్డ్ చేశారు. "ఎవరి అభిప్రాయం వాళ్ళదమ్మా. నీ అభిప్రాయం నీది. ఆళ్ళ అభిప్రాయం వాళ్ళది." అని చెప్పారు. ఓకే సార్ అని చెప్పారు. అక్కడితో అయిపోయింది. ఇంక తర్వాత వచ్చేసరికి అండ్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవ్వడం. రాము గారు అండ్ సంజన గారు ఇద్దరు అయితే సేఫ్ అయిపోయారు. అది కొంచెం సంజన గారు సేఫ్ అయ్యారు. అది కొంచెం కంటెంట్ ఇస్తుంది ఆవిడ. మెయిన్ ఏదైనా గాని కంటెంట్ ఇస్తుంది. చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత రాము రాథోడ్ రియల్ హీరో ఆల్రెడీ మనం వీడియోలో చెప్పే రియల్ హీరో అని. నిజంగానే రియల్ హీరో. అలాగే ప్రవర్తిస్తున్నాడు. తను కూడా కొంచెం తెలివి గల్లవాడు. బాగా ఆడుతున్నాడు. అందరితో మింగిల్ అవుతున్నాడు. అంతా బాగుంది. వీళ్ళిద్దరూ సేఫ్ అవ్వడం కూడా చాలా బాగుంది. తర్వాత వచ్చేసరికి అందరూ దొంగలు. అందరూ దొంగలు. ఇదొక థమ్స్ అప్ కూల్ డ్రింక్ టాపిక్ అన్నమాట. సంజన గారు వెంటనే అడుగుతారు. "సార్ మీకేం తెలుసా అమ్మా సంజన?" అని నాకు సార్ అడగంగానే, "ఇప్పటికి నాకు తెలీదు సార్. ఎవరు నాకు చెప్పట్లేదు సార్. అది ఎవరో దొంగ ఇప్పటికి నాకు తెలీదు సార్" అంటే వెంటనే ఒక వీడియో క్లిప్ అయితే ఆన్ చేశారు. వీడియో క్లిప్ ఆన్ చేయంగానే అందులో మన మాస్క్ మ్యాన్ కనపడ్డారు. మాస్క్ మ్యాన్‌కి మీరందరూ చప్పట్లు కొట్టండి అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. అది ఎళ్లి అక్కడ మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తున్నట్టు మన లక్స్ పాప సైని గారు అది చేస్తున్నారు మొత్తం. ఇది చేస్తున్నప్పుడు ఆహ్, అదొక ఏదో షాంపెయిన్ బాటిల్ లాంటిది లైక్ ప్యాంటీనో, లిక్విడ్ ఫేస్ వాష్ పడిపోయింది. గ్లిజరిన్ పడిపోయింది. అది నేను క్లీన్ చేస్తున్నాను అని ఒక అబద్ధం అయితే ఆడేశారు. ఈయనేం చేశారు, ఆ థమ్స్ అప్ తీసుకొచ్చి మనం తాగే వాటర్ బాటిల్‌లో థమ్స్ అప్ పోసేసి, ఆ థమ్స్ అప్ నురుగు ఉంటది కదా! వెంటనే వంపేసారు. మొత్తం నురుగంతా బయటకొచ్చేసింది. అంతా క్లీన్ చేశారు. అది వీళ్ళిద్దరూ తాగేసి తర్వాత ఎళ్లి ప్రియా గారికిచ్చారు ఎళ్లి. ప్రియా గారికిచ్చి, "అది అబ్బా! చాలా చల్లగా ఉన్నాయబ్బా!" అని చెప్పి తాగేశారు. అప్పుడే అన్నారు మాకు సార్, "అందరూ దొంగలే. ఎవరిని నమ్మడానికైతే వీల్లేదని" సింపుల్‌గా చెప్పేసారు. అది కొంచెం మంచిగా అనిపించింది వీడియో గూడా. తర్వాతొచ్చేసరికి ఇమాన్యుల్ సేఫ్. నామినేషన్ నుంచి ఇమాన్యుల్ గారు ఉన్నారు. ఇమాన్యుల్ అయితే సేఫ్ అయిపోయారు. ఒక బౌల్‌లో కలర్స్ అయితే ఏసారు. ఎవరికైతే గ్రీన్ కలర్ వస్తుందో వాళ్ళు సేఫ్ అయిపోయినట్టు అని నాకు సార్ చెప్పంగానే అందరూ ఏసారు. అక్కడ నామినేషన్‌లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కలర్స్ ఏసారు. అందరికి వచ్చింది రెడ్. కానీ ఇమాన్యుల్ గారికి మాత్రం గ్రీన్ వచ్చింది. ఆయన సేఫ్ అయిపోయారు. ఇమాన్యుల్ గారు కూడా సేఫ్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసరికి మెరైట్ టీమ్. మెరైట్ టీమ్ ఎంట్రన్స్. మెరైట్ టీమ్ మన తేజ సజ్జా గారును, రీతు గారు. రితికా గారు సారీ. వీళ్ళిద్దరూ ఎంటర్ అయ్యారు. సినిమా గురించి బాగుందని చెప్పారు. అఫ్‌కోర్స్ సినిమా అయితే పాజిటివ్ టాక్ అయితే బాగుందన్నారు సినిమా. నేను కూడా ఎళ్ళాలి సినిమా చూడాలి నేను కూడా. కానీ బిగ్ బాస్ చేయటంలో బిజీగా ఉన్నాను. అందుకనే టైం చూసుకొని వెళ్తాను నేను కూడా. సినిమా చాలా బాగుందంటున్నారు. సో నేను కూడా సినిమాకెళ్ళాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ మెరాయి టీమ్ వాళ్ళు రాంగానే ఈ ఓనర్స్ టీము ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు. ఆ గేమ్ వచ్చేసరికి ఆహ్, ఒక పేపర్ మీద వీళ్ళు ఒక చీటీ ఇస్తారు. ఆ చీటీలో ఉంటదనమాట. ఏంటిది? ఒక సాంగ్ అలా ఉంటదనమాట. సాంగ్ పేరు అనంగానే అది వైట్ కలర్ బోర్డ్ మీద రాసి అది సాంగ్ ఏంటనేది మనం గెస్ చేయాలన్నమాట. దీనికి 2 టీమ్స్‌కైతే డివైడ్ చేశారు. 2 టీమ్స్‌లో వచ్చేసరికి ఆహ్, ఓనర్స్ టీమ్ ఒకటి, టెన్నిస్ టీమ్ ఒకటి. ఈ ఓనర్స్ టీమ్‌కి వచ్చేసరికి మన కెప్టెన్ వచ్చేసరికి తేజ సజ్జా గారు. టెన్నిస్ టీమ్ వచ్చేసరికి మన రితికా గారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఓనర్స్, ఒకళ్ళు టెనెంట్స్. దీంట్లో తేజ సజ్జా గారు వచ్చేసరికి నాకు ఇమాన్యుల్ అంటే ఇష్టం. నాకు ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్ దానికి కెప్టెన్‌గా ఉంటాను అంటే దానికి
ఇమ్మానుయల్ గారు కూడా నాగార్జున సార్ అంటారు, నాకేం తెలియదు, వెళ్ళి నువ్వు హరీష్ అడుగంటే, హరీష్ అన్న ప్లీజ్ అన్న ఇవన్నా నాకు అంటే, ఎవరైనా కానీ ఒక హీరో వచ్చి నేను ఒక టీంలోకి వెళ్తాను అంటే, ఓకే సార్ నో ప్రాబ్లం, నాకు రితికా గారిని ఇవ్వండి, నో ప్రాబ్లం సార్ అంటే వెంటనే బాగుండేది. కానీ అలా అనకుండా ఆయన ఒకటే మౌనంగా ఉండి, ఆయన లోపల లోపల ఏమనుకున్నాడు చెప్పనా, మీరందరూ నన్ను టార్గెట్ చేసి ఆ, నన్ను అందరూ గొడవ పెట్టుకున్నారు, నేను ఇప్పుడు నీ మాట వింటాను, నాకు టైం వచ్చింది, ఆ టైం వచ్చినప్పుడు నేను కొడతాను గట్టిగా, మామూలుగా ఏమైనా ఒక్కొక్కరికి పాసిపోద్ది అని లోపల లోపల ఫీలింగ్ అయితే ఉన్నట్టుంది. ఆయన ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి టాస్క్ అయితే మొదలైపోయింది. దీంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ టెన్నిస్ టీమ్ కెప్టెన్ గా రితికా గారు ఉన్నారు, వానర్స్ టీమ్ కెప్టెన్ గా మన తేజ సజ్జా గారు ఉన్నారు. దీంట్లో ఫస్ట్ రౌండ్ లోనే ఇద్దరు, అటు బ్లూ టీము ఇటు రెడ్ టీము, ఇద్దరు అయితే ఓడిపోయారు. ఇద్దరు ఓడిపోగానే ఎవరు గెలవలేదు. దీనికి నాకు సార్ వెంటనే ఒక సాంగ్ అయితే వేయాలి, మా తేజ డాన్స్ చేయాలి అన్నారు. సార్ సార్ నా వల్ల సార్ అనగానే ఎలాగోలా డాన్స్ చేశారు, అంతా అయిపోయింది. సెకండ్ రౌండ్ లో కూడా ఇద్దరు ఓడిపోయారు. మళ్ళీ తేజ సజ్జా గారు డాన్స్ చేయాలన్నారు, నా వల్ల వస్తుంది దానికని హౌస్ లోకి వెళ్ళిపోతాను అని ఫన్ గా అయితే క్రియేట్ చేశారు, చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసరికి థర్డ్ రౌండ్ లో మాత్రం మన మనీష్ గెలిచారు, మనీష్ టీం గెలిచింది. అండ్ ఆ తర్వాత అది మనీష్ టీం అంటే ఎవరో కాదు, మన హరీష్ టీం గెలిచింది, ఒక పాయింట్ వాళ్ళకి వచ్చింది. తర్వాత వచ్చేసరికి ఫోర్త్ రౌండ్ లో కూడా యాజ్ యూజువల్ ఇద్దరు ఓడిపోయారు. మళ్ళీ ఫిఫ్త్ వచ్చేసరికి లాస్ట్ రౌండ్ లో కనుక ఎవరైనా గెలిస్తే వాళ్ళిద్దరు అయ్యేది, మళ్ళీ ఇద్దరు ఓడిపోయారు. విన్నింగ్ టీం మాత్రం మన ఓనర్స్ టీంకి అయితే వెళ్ళిపోయింది, హరీష్ గారు గెలిచారు. ఈ అదంతా అయిపోయింది. ఆ తర్వాత ఓనర్స్ అయితే విన్ అయ్యారు. ఇంక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫ్లోరా గారు సేఫ్, సైనిక్ గారు ఎలియాస్. ఒక ప్యారెట్ జల్లెడు ఉంటుంది కదా, మన ఒక పక్షి ఉంటుంది కదా ప్యారెట్, రామచిలక, ఆ జల్లు లాంటిది ఇచ్చారు. ఎవరికైతే డోర్ ఓపెన్ అవుతే వాళ్ళు సేఫ్, డోర్ ఓపెన్ కాకపోతే అన్సేఫ్. వీళ్ళందరూ ఓపెన్ చేశారు, అందరికీ అన్సేఫ్ వచ్చింది. మన సైనిక్ గారు ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోయింది. సో ఆవిడైతే సేఫ్ అయిపోయారు. ఆవిడైతే కొంచెం అన్నిట్లో పాల్గొంటున్నారు అన్నిట్లో, కానీ కొంచెం ఎక్కడో స్లోగా అయితే మూమెంట్ నాకు అనిపిస్తుంది. ఆటలో కానీ మాటల్లో కానీ తొందరగా ఇమించుకోలేకపోతున్నారు. సో అదొకటి మార్చుకుంటే చాలా బాగుంటుంది. గేమ్స్ లో మరి నెక్స్ట్ నామినేషన్స్ ఉన్నాయి, దాంట్లో ఎలా పాల్గొంటారో, ఎలా అందరి ఫేస్లు అప్పుడు బయటకు వస్తాయి అనేది లెట్స్ వెయిట్. రీతు చౌదరి అండ్ సుమన్ శెట్టి ఇద్దరు అయితే సేఫ్ అయిపోయారు. ఒక క్యారేజ్ బాక్స్ లో గ్రీన్ కలర్ రైస్ వస్తే సేఫ్, రెడ్ కలర్ రైస్ వస్తే అన్సేఫ్. గ్రీన్ కలర్ రైస్ వచ్చింది అండ్ ఇద్దరు సేఫ్ అయిపోయారు. తర్వాత వచ్చేసరికి ఓనర్స్ గా అయ్యే ఛాన్స్ ఎవరికి, టెనెంట్స్ కి ఓనర్స్ కి అయ్యే ఛాన్స్ అయితే ఒకటి వచ్చింది. దీనికి మళ్ళీ నాకు సార్ ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. టెనెంట్స్ లోనే ఫోర్ మెంబర్స్ గా విడిపోయి ఒక బ్యాలెట్ బాక్స్, ఒక మిషన్ నుంచి పేపర్స్ అయితే వస్తాయి, ఆ పేపర్స్ నుంచి ఓనర్స్ అనే ముద్రించి బ్యాలెట్ బాక్స్ వేయాలి. దీంట్లో 4 గా డివైడ్ అయ్యారు. ఒకటి రెడ్ టీం, ఇంకోటి బ్లూ టీం. రెడ్ టీం వచ్చేసరికి భరణి గారు, షష్ఠి గారు అండ్ తనూజ గారు అండ్ రాము రాథోడ్ గారు. బ్లూ టీం వచ్చేసరికి మన యాజ్ యూజువల్ సంజన గారు, ఇమానుయల్ గారు, సుమన్ శెట్టి గారు, తర్వాత ప్రీతు గారు. ఈ టీం అయితే ఓడిపోయింది. దీంట్లో భరణి గారి టీం అయితే గెలిచింది. అంటే భరణి గారి టీమే ఎందుకు గెలిచిందంటే, వీళ్ళందరూ ఎవరైతే గెలిచిన టీంలో ఎవరిని ఓనర్ గా చేసి పంపిస్తారు హౌస్ లోపలికి అంటే, అందరూ భరణి గారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, ఆయనకి మా ఓటు అని చెప్పారు. అందరూ భరణి గారు యునానిమస్ గా వెళ్ళిపోయారు అనమాట. ఒక సైని ఫ్లోరా గారు మాత్రమే షష్ఠి గారి పేరు చెప్పారు, మిగతా భరణి గారి పేరు చెప్పారు. ఎందుకు భరణి గారి పేరు చెప్పారు అందరూ అంటే, అక్కడ ఆడింది మొత్తం భరణి గారే. అఫ్ కోర్స్ అది చూసే ఆడియన్స్ కి మాత్రం కొంచెం రాంగ్ గా పోర్ట్రేట్ అవ్వచ్చు. ఎందుకు రాంగ్ గా పోర్ట్రేట్ అవ్వచ్చు అంటే, గేమ్ పరంగా సూపర్ ఆడారు. కాకపోతే గేమ్ లో ఆయన కొంచెం ఓవర్ గా అయితే రియాక్ట్ అయిపోయారు. అంటే గట్టిగా పట్టేసుకోవడం కానీ, లేడీస్ నే కానీ అందరినీ కానీ గట్టిగా పట్టేసుకోవడమే కానీ, అఫ్ కోర్స్ అది గేమ్, అది బయటికి మాత్రం కొంచెం రాంగ్ అయితే కన్వర్ట్ అవుతుంది, కొంతమందికి మాత్రం రాంగ్ గా కన్వర్ట్ అయింది. బిగ్ బాస్ మొత్తం చూసే వాళ్ళకైతే అది ఒక గేమ్ అలాగే ఆడాలి అనుకుంటుంది. సో వాళ్ళు కూడా అందరు లైట్ తీసుకున్నారు, భరణి గారికి ఓనర్ గా ఛాన్స్ అయ్యే అవకాశం అయితే ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి దీంట్లో గెలిచిన టీం వచ్చేసరికి మన రెడ్ టీం, అంటే బర్నీ గారు రెడ్ టీం గెలిచారు, అందుకే బర్నీ గారు దాంట్లోకి వెళ్ళారు. తర్వాత వచ్చేసరికి ఎలిమినేషన్ లో మాత్రం
ఇంకా ఇద్దరే మిగిలారు. ఒకరు వచ్చేసరికి డివాన్ పవన్ ఇంకోళ్ళు వచ్చేసరికి మన యశస్వి వర్మ గారు. వీళ్ళిద్దరికి ఒక ఏరియాకైతే వెళ్ళిపోయారు. అక్కడైతే ఒక డాన్సర్స్ అయితే వచ్చారు. ఆ డాన్స్ చేసుకుంటూ ఎవరికైతే ఫోటో వస్తదో, అంటే వాళ్ళు ఒక జాకెట్స్ టైప్ లో వేసుకుని టీ షర్ట్ షర్ట్ వేసుకున్నారు. వీళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఇలా షర్ట్ ఓపెన్ చేయంగానే ఎవరు ఫోటోలు అయితే వస్తాయో ఎక్కువ, వాళ్ళు గెలిచినట్టు. వీళ్ళు డాన్స్ చేసుకుంటూ ఉన్నారు. శశి గారు కూడా వాళ్ళతో పాటు సరదాగా డాన్స్ చేశారు. అంతా బాగుంది. ఇలా అప్పుడు నాకు సార్ చెప్పి డాన్స్ అంతా అయిపోతుంది. డాన్స్ ఎవరైతే ఓపెన్ చేయంగానే ఎవరైతే బొమ్మ వస్తుందో వాళ్ళు విన్ అయినట్టు అని చెప్తారు. అంటే సేఫ్ అయినట్టు. వీళ్ళు ఓపెన్ చేయగానే డివాన్ పవన్ 2 ఫోటోలు డివాన్ పవన్ వస్తాయి. వాళ్ళిద్దరు ఇంకా ఇద్దరే వస్తాయి. వాళ్ళిద్దరు డివాన్ పవన్ బొమ్మలే ఉంటాయి. సో డివాన్ పవన్ విన్ అయిపోయారు. షష్ఠి గారు అయితే ఇంకా టాటా బై బై గుడ్ బై. అక్కడితో అయితే ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసరికి నాగ్ సార్ వస్తారు. షష్ఠి గారికి ఏవి ఒకటి చూపిస్తారు. అంతా దాంట్లో గొడవలు కానీ, అదుగుళ్ళు కానీ, కామెడీ కానీ, డ్యాన్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ అన్నీ ఉంటాయి. ఆవిడకి ఎమోషనల్ కన్వర్ట్ అయ్యి కూడా కొన్ని ఉంటాయి. అన్నీ ఉంటాయి. అన్నీ బాగా జరుగుతాయి. అంతా బాగుంటుంది అనిపిస్తుంది. ఈవిడికైతే ఒక గేమ్ అయితే ఇస్తారు. ఒక బోర్డు మీద ఎవరు కెమెరా ముందు నటిస్తున్నట్టున్నారు, ఎవరు జెన్యున్ గా ఉన్నారు అనేది చెప్పమని చెప్తారు. ఈవిడ వచ్చేసరికి ముందు నేను జెన్యున్ గా ఎవరున్నారో చెప్తాను సార్ అంటారు. ఓకే అంటారు. జెన్యున్ గా బోర్డ్స్ అయితే పెడుతుంది. జెన్యున్ వచ్చేసరికి ఫస్ట్ మన రాము గారు పెడుతుంది. రాము గారు నాకైతే రాము రాతుడు అయితే నాకైతే కొంచెం పర్లేదు సార్, అంతా బాగుంది. తనైతే అంత హార్ట్ఫుల్ గా ఉంటాడు, అంత బాగుంటాడు, అంత జెన్యున్ గా ఉంటాడు, కరెక్ట్ గా మాట్లాడతాడు, కరెక్ట్ గా ఉంటాడు. నాకైతే రాము రాతుడు బాగానే చేస్తారు. అంటే నిజంగా రాము రాతుడు గారు జెన్యునే. ఎందుకంటే ఒక కెప్టెన్సీ టాస్క్ లో కూడా ఒకరిని గెలిపించడం కోసం ఈయన చాలా ట్రై చేశారు. అక్కడ ఉన్నది ఎవరైనా కానీ రాము గారు చేసిన మాత్రం చాలా కరెక్ట్, రియల్ హీరో. సో రాము గారు నాకు జెన్యున్ అనిపించింది. తర్వాత పేరు వచ్చేసరికి మన హరీష్ గారి పేరు చెప్పారు. హరీష్ గారు వచ్చేసరికి సార్ నాకు చెయ్యి తెగిపోయింది, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఆ టైంలో హరీష్ గారు నా దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు చేయలేవు, నేను చూసుకుంటాను, క్లీనింగ్ మొత్తం నేను చేసుకుంటాను, వద్దు ఏమైనా ప్రాబ్లం వస్తే అది నేను ఫేస్ చేస్తాను, నువ్వైతే అసలు టెన్షన్ తీసుకో, మాకు దేనికైనా నేను ముందుంటాను, నువ్వు రెస్ట్ తీసుకో అన్నట్టు మాట్లాడారు సార్. ఒక భరోసాగా, ఒక అన్నగా ఒక భరోసాగా అయితే నాకు ఇచ్చారు సార్ అని ఆవిడ కన్వర్సేషన్ అని చెప్పింది. అది కూడా కరెక్టే. మనం కూడా చూసాము. అవి వేలు తెగినప్పుడు బాగా ఇబ్బంది అయినప్పుడు నేను తుడుస్తానమ్మా, ప్రాబ్లం లేదని అక్కడ ఒక యాటిట్యూడ్ అయితే చూపించలేదు. అది కొంచెం గుడ్ వన్ అనిపించింది హరీష్ గారు. తర్వాత వచ్చేసరికి మనీష్ గారి పేరు పెట్టింది. మనీష్ గారి పేరు వచ్చేసరికి ఇతను కూడా ముందు వెనకేమి ఉండదు సార్, అంత జెన్యున్ గా ఉంటారు. ఏదన్నా కానీ మంచి అడ్వైస్ ఇస్తారు నాకు. ఒక మంచి అడ్వైస్ ఇచ్చి, ఒక మంచి ఐడియాస్ అవి ఇచ్చి దాన్ని జనరేట్ చేయడం కానీ అది నాకు చాలా బాగా నచ్చింది. అది నాకు కొంచెం సపోర్టింగ్ అనిపించింది సార్. అందుకే నేను మనీష్ గారికి ఇచ్చాను అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరా కూడా అంతే సార్, నాకు జెన్యున్ గా అనిపిస్తుంది. ఫ్లోరా మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకలా నటించడం కూడా కాకుండా ఆవిడకి ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే చెప్పేస్తుంది. అది నాకు కొంచెం జెన్యున్ అయితే అనిపిస్తారని చెప్పింది ఆవిడ. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా ముందు యాక్టింగ్ చేయడం. కెమెరా ముందు యాక్టింగ్ చేసేటప్పుడు చేయడానికి మాత్రం 4 ఫోటోలు పెట్టాలి. కానీ ఒకటైతే 3 ఫోటోలు పెట్టేసింది. లాస్ట్ ఫోటో అయితే పెట్టలేదు. ఇంకెవ్వరు లేసారు, అంతే. ఈ ముగ్గురేసారు. ఎవ్వరు ఆ ముగ్గురు? ఒకళ్ళు వచ్చేసరికి రీతు చౌదరి అండ్ తనూజ, తర్వాత భరణి. రీతు చౌదరి కూడా అంతే, సేమ్ సార్. మనసులో ఒకటి ఉంటది, బయట ఒకలా మాట్లాడిద్ది. అది నాకు నచ్చదు సార్. ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తే అంత బాగుండేది అని ఆవిడ కన్వర్సేషన్ చెప్పింది. దానికి రీతు చౌదరి కూడా ఓకే ఓకే అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తారు. నార్మల్ అయిపోతుంది అంతా. తర్వాత వచ్చేసరికి తనూజ గారు. సేమ్ రీతు చౌదరికి ఏదైతే చెప్పారో తనూజ గారు కూడా అంతే. ముందు ఒకటి ఉంటది, వెనకాల ఒకటి ఉంటది అన్నట్టు కన్వర్సేషన్ చెప్పారు. అండ్ తర్వాత వచ్చేసరికి భరణి గారు మాత్రం యాక్టింగ్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే భరణి గారి దగ్గర మాత్రం బాగా ఎమోషనల్ అయ్యారు. ఒక పక్కన ఏడ్చేశారు కూడా. నాకు అన్న అనేవాళ్ళు లేరు. నేను రాగానే నాకు ఒక సొంత అన్నయ్య దొరికాడని నేను ఫీల్ అయ్యాను సార్. కానీ నమ్మక ద్రోహం అయితే నాకు జరిగింది. నమ్మించి మోసం చేయకూడదు. అది నాకు బర్నీ గారి దగ్గర అనిపించింది. దానికి బర్నీ గారు కూడా ఒక సారీ గాని ఏం జరిగిందనేది ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయట్లేదు. సైలెంట్ గా ఉన్నారు. మేబీ ఏం జరిగిందో మరి. ఆహ్, చెప్పేసారు. అక్కడితో అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫోటో అయితే నేను పెట్టాను సార్ ఇంకా. ఇంతే సార్ అని చెప్పారు. ఓకేనమ్మా, థాంక్ యూ ఫర్ జర్నీ అని చెప్పారు. ఇంక అంతా అయిపోయింది. కానీ ఎళ్ళేటప్పుడు మాత్రం ఒక బిగ్ బాంబ్ అయితే ఎయ్యాలని చెప్పారు. ఆ బిగ్ బాంబ్ వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నీ ప్లేస్‌లో నీ వర్క్ ఎవరు చేయమంటావు? అదే బిగ్ బాంబ్ అన్న. ఆ బిగ్ బాంబ్ వచ్చేసరికి అక్కడ ఖాళీగా
ఉన్నది మన సుమన్ సార్. ఆయనకి నేను బిగ్ బాంబ్ వేస్తాను. నా వర్క్ ఆయనకి నేను షిఫ్ట్ చేస్తానంటే, దానికి సుమన్ శెట్టి గారు కూడా ఓకే డన్ అని చెప్పి ఒక మంచి రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ కూడా మన సుమన్ శెట్టి గారే. ఏదో పని ఉండాలి. ఏదో ఒక పని ఇస్తేనే సుమన్ శెట్టి గారు కూడా కెమెరాల్లో కనబడతారు. ఇప్పుడొచ్చేసరికి ఫ్లోర్ క్లీనింగ్ వచ్చేసరికి ఇద్దరున్నారు. ఒకడొచ్చేసరికి ఇమానుల్ గారు అండ్ సుమన్ శెట్టి గారు. వీళ్ళిద్దరూ కలిసి మొత్తం బిగ్ బాస్ లోపల ఫ్లోర్ మొత్తం అనేది క్లీన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మరి ఇప్పుడైనా కెమెరాలో కనబడి ఇప్పుడైనా చేస్తారేమో అనేది సుమన్ శెట్టి గారు ఏమన్నా కంటెంట్ ఇస్తారేమని ఎదురు చూడాలి. నేను కూడా దానికోసం వెయిటింగ్. తర్వాత వచ్చేసరికి భరణి పర్సనల్ అసిస్టెంట్. భరణికి ఒక పర్సనల్ అసిస్టెంట్. అంటే తనకి తిండి పెట్టాలన్నా గాని, ఏవైనా చేయాలన్నా గాని, నీకొక పర్సనల్ అసిస్టెంట్ అయితే ఇవ్వబోతున్నాం పవరు. ఆ పర్సనల్ అసిస్టెంట్ నీకు ఎవరు కావాలి? ఎవరు కావాలి నీకంటే ఆయన వెంటనే తనుజ గారి పేరు చెప్తారు. తనుజ గారు పేరు చెప్పి ఇప్పుడు తనుజ గారే ఆయనకి మొత్తం ఏదైనా తినిపించాలన్నా, బుజ్జగించాలన్నా, ఏం చేయాలన్నా గాని ఒక అసిస్టెంట్‌గా మాత్రం ఇంకా భరణి గారికి అసిస్టెంట్‌గా మాత్రం ఆయన ఆవిడే ఉంటారు తనుజ గారు. సో, అది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.